8:3, 15:7, 8:3, 15:7. నా ఈ క్వశ్చన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. ఒక 2 రకాల మనకు మిశ్రమాలు ఉన్నాయి, బ్రాసులు. దాంట్లో కాపర్ ఈస్టు జింక్ ఇది ఏ నిష్పత్తిలో ఉంది? 8:3. ఇదే నిష్పత్తిలో ఉంది 15:7. ఇది 8 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్, ఇది 15 పార్ట్స్ అయితే ఇది 7 పార్ట్స్. అంటే మొత్తం ఇది 11 పార్ట్స్. ఇది మొత్తము 15 + 7 ఇది 22 పార్ట్స్. 11, 22 1:2 LCM ఆఫ్ కాసాగ్ ఆఫ్ 11, 22 అంటే దీన్ని 2 తోటి చేస్తాను, దీన్ని 1 తోటి చేస్తాను. ఈ మొత్తం నిష్పత్తిని 2 తోటి లబ్ధం చేస్తాను. 15:7 అనే వాల్యూని 1 తోటి చేస్తాను, 2:1. కానీ అప్పుడు ఈక్వల్ అయింది. కానీ నాకేం కావాలి? *5:2 కావాలి, *5:2 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 2:1 చేయడం వల్ల ఈ 2 ఈక్వల్ అయింది. దాని తర్వాత 5:2 మనకు కావాలి, 5:2 మనకు కావాలి. నౌ 2 5s are 10, 10, 80, 10. ఇది 80, ఇది 30. మీరు ఇలా చేస్తారు సార్. ఇది 2 అంటే 30:14, 30:14. ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? రైట్, ఇది 110:44, 110:44. కాపర్ టు జింక్ ఎంత ఇచ్చారు? ఇది 5:2. 5:2 అంటే ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేశాను, 30:14 వచ్చింది. ఇక్కడ 15:7. ఓకే, ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఇన్ ద న్యూ టైప్. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఎక్కడైనా మల్టిప్లికేషన్ ఎక్కడైనా ఉందా? మనం మళ్ళీ చూద్దాము. ఫస్ట్ కాపర్ టు జింక్ ఎంత సార్? 8:3. ఇది 8 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్, అంటే ఇది 11 పార్ట్స్. సెకండ్ది ఎంత? 15:7 అంటే ఇది 22 పార్ట్స్. అంటే దీన్ని 2తో చేశాను, దీన్ని 1తో చేశాను. దాని తర్వాత ఇది 5:2 అంటే 5 2s are 10, 10 8s are 80, 10 3s are 30. ఇది 80:30. దీన్ని 2 తోటి చేస్తున్నాను, 15 2s are ఇది 30. ఇది ఎంత అయింది? 110:44. ఇది 110:44. 11 10s are 11 4s are 10:4 అంటే ఎంత? 5:2. 10:4 అంటే ఎంత? 5:2. నవ్వు ఇక్కడ చూడండి, నాకు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు సార్. కొంచెము మనము ఆలోచిస్తూ క్వశ్చన్ చదివితే మనకు కొన్ని ఆప్షన్లు ఏమీ చెయ్యకుండా ఎగిరిపోతాయి. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ అంటే? ఒకసారి చూడండి సార్. రైట్, ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. నేను ఈ క్వశ్చన్ని చూడంగానే నేను ఏమని చెప్పానంటే 2 ఆప్షన్లు ఎగిరిపోతాయి అన్నాను. ఎలా అన్నానంటే 2 వేరు మిశ్రమాల్లో కాపర్ మరియు జింక్ యొక్క నిష్పత్తి 8:3, 15:7. ఈ బ్రాస్లో కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది, కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. ఈ మిశ్రమంలో కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది, దీంట్లోనూ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది, దీంట్లోనూ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. నాకు కావాల్సిన రేషియోలో కూడా కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. మల్టిప్లై చేసి కలిపేటప్పుడు కూడా కాపర్ ఎక్కువ కలుపుతున్నాను. కాబట్టి కాపర్ నిష్పత్తిలో, కాపర్ అనేది మొదటి నిష్పత్తిలో మొదటి భాగము రెండో భాగం కంటే ఎప్పుడూ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమీ క్యాల్కులేషన్స్ చేయకుండా రైట్, నాకు ఆన్సర్ 2:3, 3:4 రెండూ పోయింది. ఇది కూడా పోయింది. ఎందుకు సార్ అలా అన్నారంటే ఇక్కడ కాపర్ జింక్ 3 పార్ట్లు అయితే కాపర్ 8 పార్ట్లు, 3 2 6. ఇది 2 టైమ్స్ కంటే ఎక్కువ. 7 2s are 14, 15 2 టైమ్స్ కంటే ఎక్కువ. మల్టిప్లై చేసిన వాల్యూ ఇది కూడా 2 టైమ్స్ కంటే ఎక్కువ. ఆన్సర్ రైట్, 2 టైమ్స్ కంటే ఎక్కువ, 5:2. ఆర్ యూ ఆల్ విత్ మీ? అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది సార్. ఈ వాటర్ బాటిల్లో మిల్క్ ఎక్కువ తీసుకున్నా, ఇంకో వాటర్ బాటిల్లో మిల్క్ ఎక్కువ తీసుకున్నా. కలిపేటప్పుడు మిల్క్ ఎక్కువ కలుపుతున్నా. మిల్క్ వాల్యూ ఎక్కువ ఉంటుందా, వాటర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా?
మిల్క్ వాల్యూనే ఎక్కువ ఉంటుంది. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఇక్కడ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. కలిపేటప్పుడు యూజ్ చేసే నిష్పత్తి కూడా కాపర్ జింక్ కంటే ఎక్కువ ఉంది. ఇది పోయింది, ఇది పోయింది. నిష్పత్తి కలిపేటప్పుడు కూడా అన్ని రైట్ 1.5 2:2 కంటే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆన్సర్ 5:2. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా?